ఆయనకు ఒక్క ప్రాబ్లం పోగానే ఇంకొక ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీలు పోయినాయి. అట్లా అని చెప్పేసి మాకు 50 లక్షలు, నీకు ఒక 20 లక్షలు అనుకో, ఎవడు అడిగాడు రండి నిన్ను? అందులో మంది ఎక్కి అట్లా వద్దు. ఆగు. మరి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. నువ్వు డోర్ బాల్గా దిగుతావు, నాకు గయాన్ని చెప్పక. ఆగు. మేము ఒక దగ్గర పని చేస్తాం. మా సారు మస్తు మంచోడు. ఏ వర్క్ అది? మేము డ్రైవింగ్ చేస్తాం. మస్తు మంచోడు ఆయన. మా కొడుకు కూడా డ్రైవింగ్ కారు. అయితే ఆయనకు వయసు 55-60 ఏళ్ళు ఉంటాయి. మొన్ననే పెళ్లి చేసుకున్నాడు కొత్తగా. ఉన్నాయి, పైసలు ఉన్నాయి. అమ్మాయిలు దొరకక ఉన్నది ఒక ఆమె ఉన్నది. ఆమె చచ్చిపోయింది, 6 నెలలు అవుతుంది. ఇంకో అతను పెళ్లి చేసుకొని వచ్చిండు. ఆమె మస్తుంటది. ఆమెకు ఒక 35 సంవత్సరాలు ఏమో ఉంటాయి అంతే. పైసలు ఆయనకు ఒక్క ప్రాబ్లం పోగానే ఇంకొక ప్రాబ్లం వచ్చింది. నీకేమైనా బీపీ, షుగర్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? మనకేం అన్ని రోగాలు బలిసిన వాళ్ళకే వస్తాయి. సడన్ గా ఏమైంది తెలుసా? 2 కిడ్నీలు పోయినాయి. ఇక్కడ బోడుపల్లి హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఆయనకు కిడ్నీలు కావాలి. ఒక్కటి ఉంటే చాలు. ఎట్లయినా 50-60 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇంకో 10 సంవత్సరాలు ఆమెతోనే ఉండాలి అని చెప్పేసి ఆస్తి మస్తుగా ఉంది. మా ఇద్దరికి తలా 25 లక్షలు ఇస్తా అన్నాడు. కిడ్నీ ఇచ్చిన వాళ్ళకు ఆయనకు ఒక 15-20 లక్షల వరకు ఇస్తా అంటే ఇక మాట్లాడేది మేమే కదా మొత్తం. అట్లా అని చెప్పేసి మాకు 50 లక్షలు, నీకు ఒక 20 లక్షలు అనుకో. ఎవడు అడిగాడు రండి నిన్ను? అట్లా అది మ్యాటరు. ఏమంటావు? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలి చూస్తారా? చేస్తే మళ్ళీ పని చేయాలంటే కష్టం కదా. ఒకటి నీకు అదే కదా, నువ్వు జీతాంతం కష్టపడ్డా నీకు 20 లక్షలు సంపాదిస్తాను. వాడు చెప్తే సంపాదించగలుగుతావా? మా వాళ్ళని అందరిని అడగాలి, అడిగినాక చెప్పగలుగుతా. అడిగితే ఎవరు అయినా సరే ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోరు. పైసలు ఏముంది, ప్రాణం ముఖ్యమంటారు కానీ ఒక గిన్నెతో బతికేయచ్చు. ఏం మాట్లాడుతున్నావు? బతికేయచ్చు. నరాలు కట్ అయిపోయింది. నేను ఇద్దామనుకున్నా, నాకు పెళ్ళే కాలే. నేనేం చూడకపోతే ఏం చెయ్యకపోతే చేద్దామంటావు మరి? కిడ్నీ కావాలి కదా. కావాలి, తప్పదు. నాకు ఇక నీ వయసు ఉందంటే నేను కూడా అరే సరే అమ్మ పైసలు వస్తున్నాయి కదా అని ఒకదానితో నేను అడ్జస్ట్ అయిపోతుండే. అట్లుంటది మనతోని. అయితే పనేం లేదు, ఇదే పని. గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక. వాళ్ళని అడగండి, మనం అట్లా చేయాలంటే కష్టం. మా వాళ్ళని అడగాలి. ఎవిరా ఉపయోగం దేశానికి? నీ కష్టం చేసుకుంటే బతికేటోని మళ్ళా నీకు కష్టము, ఇక కష్టం అనే మ్యాటర్ మర్చిపో. కష్టం దేనికోసం చేస్తున్నావు? పైసల కోసమే కదా. నీకు ఆలోచన చేయండి. అది నీకు 20 లక్షలు కావాలనుకో, నువ్వు ఎన్ని రోజులు సంపాదిస్తే నీకు 20 లక్షలు ఒకటేసారి చెప్పన్నా? పని తగ్గట్టు ఉంటుందిలే. మనకి 20 లక్షలు అంటే అయితే ఒక్కరాదు, అడగాలి. ఇంటికాడ అడిగితే మా వాళ్ళకి అంటే నడుతుంది. ఇంజక్షన్
ఎక్కి బే. అట్లా వద్దు, అట్లా వద్దు, అట్లా వద్దు. అయ్యో ఇను ఆగు. మరి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. మరి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. మరి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. ఆగ చేయక ఎవరికి చేయక ఆగు. ఆగు, అట్లా నడవది. ఆగు, అట్లా నడవది. ఆగు ఫోన్ చేయక ఆగు. నువ్వు లాగుది. ఆగు అది అట్లా ఎరుగుతుంది. కాదు. దాని నువ్వు డోర్ బాల్గా దిగుతా నాకు గయాన్ని చెప్పక. డోర్ బాల్గా దిగుతా నాకు గయాన్ని చెప్పక. జర ఆగు. డోర్ నీకు పైసలు వస్తాయి. ఫస్ట్ డోర్ది, ఫస్ట్ డోర్ది. తీస్తా ఇరుగుతుంది. అట్లా కాదు, నువ్వు డోర్ది. వద్దు కానీ డోర్ది. ఆగు ఫోన్ పర్సన్ అయితే ఆగు, ఫోన్ చేయక ఆగు, ఆగు, నేను చెప్తా. డోర్ది. పరిచయం ఎందుకు అవుతున్నావు? ఆగు. అరే ఆగా నువ్వు ఆగా ఆగు. ఫోన్ చేయక చూడకు, చూడకు. అది కాదు. ఆగన్నా చెప్పేది వినన్నా. అరే ఆగా లైన్లో తీసుకొస్తాను. చెప్పేది నేను చెప్పేది చెయ్యకు. నేను చెప్పేది తీస్తా. నేను ఆన్నే దింపుతాలే కానీ ఆన్నే దింపుతా. మాట్లాడుకుందాం మనం. ఏం చేయక మాట్లాడదు కానీ. అరే చేయక చేస్తలేను కానీ. చెయ్యకు అన్నా. అయ్యో లాగి తీసిన ఇను తీసుకొచ్చి అట్లా చేస్తే బాగుంటుంది. ఇట్రా ఇను ముంగడ కెమెరా ఉంది చూడు. ఇది చూడు. ఇయ్యో ఇది ముంగడ చూడు. ఏది ఉన్నది. యూట్యూబ్ చూస్తావా నువ్వు? చూస్తా. దా కూసో అట్లా అడగకుండా నుడగకుండా అట్లా చేస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వీడియో మాత్రం ఒక 5 to 10 minutes మాత్రమే వచ్చింది. అన్న కొంచెం బాగా సీరియస్ అయ్యే వరకు అన్న వేరే వాళ్ళు ఎవరికో ఫోన్ చేద్దాం అనే వరకు మనమైతే రివీల్ చేయడం అయితే జరిగింది. అన్న చెప్పండి ఏమనిపించింది? ఇట్లున్న కొద్దిగా డౌటే ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ ఫీల్ అవుతారు కదా. టెన్షన్ ఫీల్ అవుతారు. అయితే మేము వీడియోలు చేసేది దేనికంటే ఇప్పుడు నాలంటోడే నిజంగా అట్లా ఎవరినైనా తీసుకోవద్దు. ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు చాలా ధైర్యవంతంగా ఉన్నావు. వేరే వాళ్ళు బక్కలు ఇక్కళ్ళు ఏం తెలియని వాళ్ళు ఇట్లా అనుకో, అట్లా తీసుకొని పోతే వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి? అలాంటి వాళ్ళకు అంటే అట్లా కార్లు ఎక్కొచ్చా? ఎక్కకూడదు కానీ వర్క్ కాబట్టి వర్క్ అని చెప్పారు కదా అని ఇక ఆలోచనతోటి. అయితే కార్లు ఎక్కేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ కార్ నెంబర్ ఏంది. నువ్వు వర్క్ అనగానే ఫస్ట్ పైసలు ముఖ్యం కాదు. పైసలు ముఖ్యం కాదు. వర్క్ ఏంది, ఏడికి పోతున్నావు, ఏడికి పోవాలి, కరెక్ట్ లొకేషన్, కార్ నెంబర్ ఏంది, నీ ఫోన్ నెంబర్ ఏంది ముందే మీ వాళ్ళకి చెప్పి పెట్టుకున్నావు అనుకో, ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వే కాదు ఇలాంటి వాళ్ళు నువ్వు 10 మందికి చెప్పాలి. ఇదే మెసేజ్ మేము కొన్ని వేల మందికి ఇస్తాం రోజుకి. ఇట్లా మనం ఎక్కడికైనా పోవాలనుకున్నాం అనుకో పనికి, నార్మల్గా అయినా సరే కొంతమంది లిఫ్ట్లు అడుగుకుంటా పోతాం. లిఫ్ట్లు అడిగినా కానీ అది కూడా డేంజర్. ఎవరు లిఫ్ట్ అడుగుతారా ఏందా అని చెప్పేసి ఏముందన్న చిన్న ఇంజక్షన్ ఇచ్చి కూర్చున్నా అంటే అప్పుడు ఒక్క నిమిషంలో ఇప్పుడున్న టెక్నాలజీలో కింద పడిపోతాం. అది ఫ్రెండ్స్ వీడియో అయితే బాగా వచ్చింది. అన్న చెప్పండి, మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చెప్పన్నా లైక్ చేయండి చెప్పు. ఇప్పుడు ఎట్లున్నా ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు టెన్షన్ ఒక మనిషికి భయం వస్తుంది కొద్దిగా. అంటే స్పాట్ లో సూది వేసిరు అనుకో, ఆ సూది వేసినప్పుడు ఎంత 2 నిమిషాలు 2 సెకండ్లలో అయితే ఆ సెకండ్లలో మొత్తం వస్తూనే ఉంటుంది. రైట్. అన్న కూడా ఇంకా మనము మా వానికి ఇంజక్షన్ రానంగానే అప్పుడు అబ్బాయి ఇదేదో ఉంది అని చెప్పేసి బాగా డౌట్ అయితే పడ్డది. కానీ చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈయన ధైర్యం చూసి నాకే భయం వేసింది. అరే నిజంగా అద్దం పలుకొడతాడేమో అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మన వీడియో చూసినందుకు. చూసి అలాగనే వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.